హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్లు. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇందులోనే 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే సరిపడా నీళ్ళను పోసుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు ఒత్తుకోవాలి. 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకోవాలి. పిండి ముద్ద నూనెలో ఈ విధంగా మునగాలి. నూనెలో పిండి ముద్ద మునగకపోతే పిండి ముద్ద ఎండిపోతుంది. ఉప్మా రవ్వని వేయడం వల్ల బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. లేకుండా ఎక్కువసేపు వత్తుకోవడం వల్ల బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత కుక్కర్లో వేసి మిడిల్ ఫ్లేమ్ పైన 5 విజిల్ల వరకు రానివ్వాలి. 5 విజిల్లు వచ్చాక పప్పును కుక్కర్ నుండి తీసి చల్లార్చుకోవాలి. పప్పుని ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. పప్పు చల్లారాక 1.5 కప్పుల బెల్లం తరుగును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక మిక్సీ పట్టుకున్న పప్పును వేసి లో ఫ్లేమ్ మీద దగ్గరికి రానివ్వాలి. ముద్దని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి గిన్నె అంచులకి పల్చగా ఒక లేయర్ లాగా పుయ్యాలి. ఇది చల్లారాక ఇలా బాల్స్లా చేసుకోండి. ఈ విధంగానే పప్పు ముద్దనంతా బాల్స్లా చేసుకోవాలి. 3 గంటల పాటు నానబెట్టిన పిండిని తీసుకొని దానిలోని ఆయిల్ని ఇలా కవర్ పైన రాసుకొని పిండి ముద్దని చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకొని శనగపప్పు ముద్దని అందులో పెట్టి ఇలా చేతితో వత్తుకోవాలి. చూసారా ఎంత పల్చగా ఉన్నాయో? ప్యాన్ పైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బొబ్బట్లను మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు మరోవైపు తిప్పి కాల్చుకోండి. ఇవి 4 నుంచి 5 రోజుల వరకు నిల్వ ఉంటాయి.